పేదవాళ్ల భూములు లాక్కుంటోంది, వాళ్ళని ఖాళీ చేస్తుంది అన్నటువంటి స్టేజ్ నుంచి ఒక మంచి పని చేసింది హైడ్రా. మాదాపూర్లో 2200 కోట్ల రూపాయల భూమిని కాపాడింది. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలోని మొండికుంటలో ఆక్రమణను తొలగించి 2200 కోట్ల విలువైన భూమిని కబ్జాదారుల చేత నుంచి విడిపించింది. సర్వే నెంబర్ 53లోని మొండికుంటతో పాటు సర్వే నెంబర్ 55లోని ప్రభుత్వ భూమి ఎకరాల కొద్ది ఆక్రమణ గురవుతోందని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించిన మేరకు రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో విచారించింది. దాదాపు 11 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టు గుర్తించారు. చెరువు FTL పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారుల ఆక్రమణకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్లు, ఐరన్ స్టీల్ షాప్ ఇలా పలు రకాల షెడ్లు వేసి వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించారు. 30కి పైగా ఉన్న షాపుల ద్వారా నెలకు లక్షల అద్దె వసూలు చేస్తూ కబ్జాదారులు సొమ్ము చేసుకున్నట్టు గుర్తించారు. దీంతో వాటిని తొలగించి ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారు. మొండికొండతో పాటు అక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమణ మీద జనవరి 31 హైడ్రా విచారణ చేపట్టింది. రెవెన్యూ అధికారులతో పాటు కబ్జాలకు పాల్పడిన వాళ్ళు కూడా సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళ సమక్షంలోనే ఆక్రమణ జరిగినట్టు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. SRSP శాటిలైట్ చిత్రాలను పరిశీలించి కూడా ఆక్రమణ జరిగినట్టు నిర్ధారించారు. ఇదే విషయాన్ని హైడ్రా కబ్జాదారులకు చెప్పింది. వాళ్ళకు కొంత సమయం ఇచ్చింది. హైడ్రా గురువారం ఆక్రమణ తొలగింపు చేపట్టింది. వందల సంఖ్యలో ఉన్న తాత్కాలిక షెడ్లను భారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది. ఆక్రమణ తొలగించిన చోట పార్కులను అభివృద్ధి చేయాలని స్థానికులు హైడ్రా అధికారులను కోరారు. చెరువును అభివృద్ధి చేసి సుందరీకరించాలని అభ్యర్థించారు.